తంగేడి గణేష్ విజయ సత్యసాయి బాలాజీ. నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నా త్రిబులీలో. సో నేను గొన్న ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ భాగంగా నేను సోలార్ ఈ-బైక్ అనేది ఇన్వెంట్ చేశాను. సో సోలార్ ఈ-బైక్ అనేది మెయిన్ ఏమి వచ్చేసి మనం ఫ్యూయల్ని వాడుకొని ఫ్యూయల్తో సంబంధం లేకుండా పొల్యూషన్ తగ్గించి మనం సోలార్ నుంచి వచ్చే రేడియేషన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఆ బైక్ అనేది ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. సో నేను దీంట్లో కాంపోనెంట్ చూసుకుంటే 60 వాట్ సోలార్ ప్యానల్ తీసుకున్నా. దాని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది 10 to 15 volts వస్తుంది. నా బైక్ అనేది 24 volts మీద రన్ అవుతుంది. సో 24 volts అంటే ఫుల్గా ఛార్జ్ చేయలేం కాబట్టి ఒక 10 to 15 volts అనేది మనం బూస్ట్ కన్వర్టర్ పెట్టి బూస్టింగ్ స్టెప్అప్ చేసుకునే వోల్టేజ్ అనేది ఆ యూటిలైజేషన్ ఉంది. నెక్స్ట్ మనం ఏదైనా హైవే లైక్ మనం దీన్ని మెయిన్ పర్పస్ యూస్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లోని ఎక్కువ అంటే చాలా బైకర్స్ అనేవాళ్ళు తక్కువగా అంటే వెయిట్ తక్కువగా ఉండి ఏదైనా ట్రాఫిక్లో బేగా వెళ్ళే విధంగా చూసుకుంటున్నారు. సో దీన్ని మన వల్ల వాడుకోవచ్చు అనమాట. దీనికి లెంగ్త్ అనేది ఎక్కువ ఉండదు, బ్రెత్ చూసుకుంటే ఎక్కువ ఉండదు, నార్మల్గా ఉంటుంది. పైగా ఈజీ టు క్యారీ అనమాట ఎనీవేర్. సో దీనికి వచ్చేసి ఛార్జింగ్ టైం వచ్చేసి 3 to 4 hours అవుతుంది. 3 to 4 hours రన్నింగ్ టైం. అదే మన సోలార్ నుంచి ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే 6 hours వరకు పడుతుంది. ఆల్సో ఇది DC గేర్ మోటార్ చైన్ పుల్లింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది.